తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో ఫ్రెండ్స్, jQuery ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ 13లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, ప్రీవియస్ లెసన్స్లో కొద్దిగా ఆడియో ప్రాబ్లం వచ్చినట్టుంది. సో నేను కూడా అది గమనించడం జరిగింది. సరే, అది చాలా చిన్న ప్రాబ్లమే, అందుకని నేను మ్యాక్సిమం దాన్ని ఫిక్స్ చేసే ప్రయత్నం చేశాను. కానీ కొంత ప్రాబ్లంగా అనిపిస్తుండొచ్చు. కానీ సరే, మీ కోఆపరేషన్ అనేది చాలా అవసరం. నాకు జాగ్రత్తగా విని నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక మీదట అలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ప్రీవియస్ ట్యుటోరియల్స్లో చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. jQueryకి సంబంధించిన ఎఫెక్ట్స్ నేర్చుకున్నాం, అండ్ తర్వాత సెలెక్టర్స్ గురించి, ఈవెంట్స్ గురించి, ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అండ్ లాస్ట్ ట్యుటోరియల్స్లో మనం HTML DOM మ్యానిపులేషన్ గురించి నేర్చుకుంటూ వస్తున్నాం కదా. సో ఇప్పుడు ఈ ట్యుటోరియల్లో నేను మీకు ఒక HTML ఎలిమెంట్ యొక్క DOM మ్యానిపులేషన్ లో భాగంగానే HTML ఎలిమెంట్ యొక్క హైట్, విడ్త్ అండ్ ఔటర్ హైట్, ఔటర్ విడ్త్, ఇన్నర్ హైట్, ఇన్నర్ విడ్త్ అనేటువంటి మెథడ్స్ని యూజ్ చేసి వాటి యొక్క హైట్, విడ్త్ అండ్ ఔటర్ హైట్, ఔటర్ విడ్త్, ఇన్నర్ హైట్, ఇన్నర్ విడ్త్ ఇలాంటి విషయాలను మనం కనుక్కునేది ఎలాగనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఓకే, సో దానికోసం నేనేం చేస్తానంటే ఇప్పుడు ఒక డివ్ అనేది తీసుకుంటాను మీకు ఫర్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ కోసం నేను ఒక డివ్ అనేది తీసుకుంటాను. ఆ డివ్ లోపల నేను ఈ యొక్క ఈ యొక్క పారాగ్రాఫ్ని ఉంచేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డివ్ అండ్ ఐడి వచ్చేసి స్మాల్ డివ్. మనం ఇదివరకు తీసుకున్నాం కానీ ఇది వేరు. ఓకే, ఇది కంప్లీట్గా ఈ యొక్క స్టైల్స్ కావచ్చు, లేదా మన యొక్క jQuery కోడ్ కావచ్చు, అంతా కూడా నేను ఏం చేస్తానంటే ఒకే దాంట్లో యాడ్ చేయడం జరిగింది. అంటే ఒకే సింగిల్ డాక్యుమెంట్లో దాన్ని తీసుకుంటున్నాను. ఓకే, సో సమ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్. ఓకే, సో ఐ థింక్ ఓకే ఇండెంటేషన్ కాస్త ప్రాబ్లంగా ఉంది. ఓకే, ఎనీవేస్ అండి. ఓకే, సో ఇక్కడ చూడండి, మనం ఈ విధంగా దీన్ని తీసుకోవడం జరిగింది కదా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ యొక్క డివ్ లోపల నేను ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది తీసుకున్నాను. అండ్ అది నెసెసరీయా నాట్ నెసెసరీయా పక్కన పెట్టేస్తే, ఇక్కడ నేను ఈ డివ్ యొక్క సైజ్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో సైజ్ వచ్చేసి స్మాల్ డివ్ కదా. సో నేను ఇక్కడ స్టైల్ అనేటువంటి ఈ యొక్క ట్యాగ్స్ లోపల నా యొక్క CSS స్టైల్స్ని రాసుకుంటుంటాను. సో అది స్మాల్ డివ్ అనేది ఒక ఐడి కాబట్టి ఐడి సెలెక్టర్ని నేను యూజ్ చేశాను ఈ విధంగా హ్యాష్ సింబల్ ద్వారా, రైట్. సో దీని యొక్క విడ్త్ వచ్చేసి ఒక 750 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం చూడొచ్చు విడ్త్ అనేది చేంజ్ అయింది, రైట్. సో హైట్ వచ్చేసి నేను దీని యొక్క హైట్ వచ్చేసి 150 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. సారీ, ఒక 300 పిక్సెల్స్ తీసుకుంటాను. ఓకే, సో ఏమైనా చేంజ్ ఉందా అనంటే ఓకే ఉంది. ఎలా అనంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి సైజుని బట్టి ఇది కంప్లీట్గా డాక్యుమెంట్ అడ్జస్ట్ అవ్వడం జరిగింది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ 150 మాత్రమే తీసుకుంటున్నాను అనుకుందాం. ఓకే, సో సగం తగ్గించేశాను. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీని యొక్క సైజు 450కి విడ్త్ 450కి మార్చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంది. అండ్ నా యొక్క డివ్ని నేను చూడాలనుకుంటున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే జస్ట్ సింపుల్గా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నేను అప్లై చేసినప్పుడు నాకు ఆటోమేటిక్గా అది కనిపించడం జరుగుతుంది. సో కనిపించేటువంటి బ్యాక్గ్రౌండ్ కలర్ని యూజ్ చేస్తే
సారీ, ఇక్కడ సింగిల్ కోట్స్ అనేవి అనవసరం కదా. సో గ్రే కలర్ని నేను తీసుకుంటున్నాను. సో చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది. మీరు కావాలనుకుంటే రకరకాల కలర్స్ మనకు ఉంటవి. మీరు కలర్ పికర్ అని గూగుల్లో టైప్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. అది మీరు మీకు కావాల్సినటువంటి కలర్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కలర్ని నేను తీసుకున్నాను అనుకోండి, చాలా చక్కగా అది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నాను. సో అప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. సో కాస్త లిటిల్ బిట్ అంటే ఇది చాలా చక్కగా నాకు కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనికి మార్జిన్ అనేది సెట్ చేస్తాను. ఓకే, మార్జిన్ వచ్చేసి ఒక 10 పిక్సెల్స్ అనేది ఇస్తున్నాను. అంటే ఆల్ సైడ్స్ మార్జిన్ అనేది ఏం చేస్తుంది, అన్ని సైడ్లకి ఒక 10 పిక్సెల్స్ యాడ్ చేస్తుంది కదా. సో మార్జిన్ అనేది ఒక 10 పిక్సెల్స్ ఇచ్చాను. అండ్ ప్యాడింగ్ కూడా అన్ని సైడ్లకి, అంటే లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ అన్ని సైడ్లకి ఒక 10 పిక్సెల్స్ని నేను యాడ్ 5 పిక్సెల్స్ని నేను యాడ్ చేశాను అనుకుందాం. ఓకే, ప్యాడింగ్ అనేది ఒక 5 పిక్సెల్స్ యాడ్ చేశాను. ఓకే, సో ప్యాడింగ్ అనేది ఒక 5 పిక్సెల్స్ వచ్చేసింది. లేదా మార్జిన్ 5 పిక్సెల్స్ చేసేసి ప్యాడింగ్ 15 పిక్సెల్స్ చేస్తున్నాను చూడండి. ఓకే, సో అప్పుడు నాకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో అండ్ దీనికి నేను బార్డర్ని కూడా ఇస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్, సో బార్డర్ వచ్చేసి నేను జస్ట్ ఒక 2 పిక్సెల్స్ని ఇస్తున్నాను. 2 పిక్సెల్స్ సాలిడ్. మనం ముందు సాలిడ్ కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టైప్ అనమాట సాలిడ్. అండ్ ఓకే, ఇక్కడ క్యాపిటల్ అక్కర్లేదు. సో అండ్ కలర్ వచ్చేసి బ్లాక్ లేదా బ్లూ. సారీ ఓకే, కలర్ వచ్చేసి బ్లూ చేస్తే కనుక అది ఈ విధమైనటువంటి ఒక బార్డర్ని కలిగి ఉంటుంది. ఓకే, సో మరి ఇదంతా ఏంటి సార్ అని అంటే ఇది ఒక డివ్ని మనం క్రియేట్ చేసుకునేటువంటి పద్ధతి. ఓకే, సో దీంట్లో టెక్స్ట్ ఉందా, మరొకటి ఉందా పక్కన పెట్టేయండి. ఓకే, సో ఏ విధంగా మనకు ఈ యొక్క హైట్ అండ్ విడ్త్లు అండ్ ఇన్నర్ హైట్, అవుటర్ విడ్త్, ఇన్నర్ విడ్త్ అనేటివి పనిచేస్తవి అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం ప్రాక్టికల్గా. ఓకే, ఇక్కడ మనకు అన్ని కొలతలు ఉన్నవి కాబట్టి ఒక రకంగా మనం సేఫ్గా చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత లేనప్పుడు మనం ఏ విధంగా తీసుకుంటామో కూడా నేను చూపిస్తాను మీకు. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఈ యొక్క బటన్ కింద ఉంది కదా, సో నేను ఈ బటన్ని ఇక్కడ తీసుకొస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలోకి. రైట్, సో ఆ బటన్ని మనం అక్కడికి తీసుకురావాలంటే ఏం లేదండి, జస్ట్ ఇక్కడ కట్ చేసేసుకొని, ఓకే, సో కట్ చేసి ఇక్కడ తీసుకున్నామంటే సరిపోతుంది. సో ఒక లైన్ బ్రేక్ ఇచ్చేస్తే ఇక్కడ బెటర్గా ఉంటుంది. సో ఒకసారి రిఫ్రెష్ చేశాను చూడండి, ఇక్కడ నాకు క్లిక్ మీ అనేటువంటి బటన్ ఉంది. సో ఈ బటన్ ద్వారా నేనేం చేయాలనుకుంటున్నానంటే ఇక్కడ ఈ టెక్స్ట్ని తీసేసి హైట్ విడ్త్ ఏంటి అనేది రాసుకుంటాను నేను. ఓకే, సో ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది నాట్ నెసరీ, అంటే ఇది జస్ట్ శాంపుల్ టెక్స్ట్, ఇది జస్ట్ శాంపుల్ టెక్స్ట్ మాత్రమే. ఓకే, శాంపుల్ టెక్స్ట్ మాత్రమే. అండ్ నేను కావాలని అనుకుంటే ఇక్కడ ఈ యొక్క పారాగ్రాఫ్ని కూడా తీసేయచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఈ విధంగా ఉంటుంది, ఎలాంటి ఇండెంటేషన్ లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, అంటే మనకి ఇక్కడ ఈ యొక్క ఏమంటామండి పారాగ్రాఫ్ అనేటువంటి ట్యాగ్స్ అనవసరం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం జస్ట్ డివ్ లోపలనే తీసుకుంటాం అండ్ డివ్ని మ్యానిపులేట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు క్లిక్ మీ పై క్లిక్ చేస్తే నాకు ఎలాంటి ఎఫెక్ట్ లేదా ఈవెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, ఎలాంటి ఎఫెక్ట్ అనేది అప్లై అవ్వట్లేదు. సో డామ్ మ్యానిపులేషన్లో ఇప్పుడు మనం తెలుసుకోబోయేది విడ్త్ అనేటువంటి మెథడ్ గురించి. సో ఈ విడ్త్ మెథడ్ ఏం చేస్తుంది అని అంటే మనం సింపుల్గా చూద్దాం. ఫస్ట్ jQuery కోడ్లోకి వెళ్దాం. ఫస్ట్ మనం రాసుకోవాల్సినటువంటి ఏమంటామండి ఒక డిఫాల్ట్ కోడ్, అంటే జస్ట్ లైక్ మనం డాక్యుమెంట్ రెడీ అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి రాసుకునేటువంటి కోడ్ని ముందుగా రాసేసుకుందాం. డాక్యుమెంట్ డాట్ ఎక్కడ రాస్తున్నానో చూసారండి, తప్పు రాస్తున్నాను నేను, సారీ, ఇక్కడ రాయాలి. ఓకే, సో స్క్రిప్ట్ ట్యాగ్స్ లోపల ఈ యొక్క jQuery కోడ్ని రాసుకోవాలి. అండ్ ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ ద్వారా నేనేం చేశానంటే
jQuery లైబ్రరీని యాడ్ చేశాను. మీరు ఇది యాడ్ చేయకుండా మనం ఇక్కడ రాసేటువంటి కోడ్ అంతా కూడా వృధా అవుతుంది, అది పని చేయదు కదా. సో ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ డాట్ రెడీ, రీడ్ ఓన్లీ కాదు రెడీ. సో రెడీ అయిన తర్వాత అన్న తర్వాత ఇక్కడ ఏం చేస్తామండి, ఫంక్షన్ ఓకే, ఫంక్షన్ అండ్ ఇక్కడ ఈ విధంగా రాసేసుకొని ఈ విధంగా తీసుకుంటాను. ఓకే, సో ఆ తర్వాత మనం ఇక్కడ సెమీకోలన్ పెట్టేసి ఇక్కడ మన యొక్క jQuery కోడ్ని రాసుకోవడం జరుగుతుంది కదా. సో పర్ఫెక్ట్. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మన యొక్క jQuery కోడ్ని రాసుకోవాలి కదా. సో నేను ఈ యొక్క బటన్ పనిచేస్తుందా లేదా అనేటువంటిది కనుక్కోవడానికి నేను ఫస్ట్ బటన్ ఈవెంట్ని తీసుకుంటాను. సో దాన్ని ఐడి ద్వారా సెలెక్ట్ చేసుకుంటాను. సో బటన్కి ఐడి ఉందా అండి, అసలు ఉంది, రైట్, btn అనేటువంటి ఐడి ఉంది. సో ఇక్కడ హ్యాష్ btn డాట్ క్లిక్ ఈవెంట్ని నేను క్రియేట్ చేస్తున్నాను. సో మీకు ఆల్రెడీ తెలుసు ఈవెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది. సో అందుకని నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడను ఇక్కడ. ఇక్కడ కాదు ఇది. సో కర్లీ బ్రేసెస్ ఇక్కడ ఉండాలి అండ్ ఇక్కడ లాస్ట్లో సెమీకోలన్ ఉండాలి. ఓకే, సో క్లిక్ ఈవెంట్ పనిచేస్తుందా లేదా అనేటువంటిది మనం ఏ విధంగా తెలుసుకుంటాం అంటే ఈ విధంగా తెలుసుకుంటాం. అలర్ట్, సో ఓకే ఆర్ వర్కింగ్ ఏదైనా తీసుకోవచ్చండి. ఓకే అనేటువంటి అలర్ట్ వస్తే కనుక బటన్ వర్క్ చేస్తున్నట్లు కదా. సో బటన్ ఈజ్ వర్కింగ్ నౌ. సో ఇప్పుడు మనం దీని యొక్క విడ్త్ని కనుక్కుందాం ఫస్ట్. ఓకే, సో ఈ యొక్క అలర్ట్ ఫంక్షన్ని నేను యూజ్ చేస్తాను దానికోసం. అయితే ఇక్కడ చూడండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ var x width లేదా డైరెక్ట్ విడ్త్ అన్నాను అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నా యొక్క మెథడ్ వచ్చేసి మనం దేని విడ్త్ని కనుక్కోవాలనుకుంటున్నాం దాన్ని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ స్మాల్ డివ్ యొక్క విడ్త్ని కనుక్కోవాలనుకుంటున్నాం. సో స్మాల్ డివ్ యొక్క విడ్త్ని కనుక్కుందాం. ఏ విధంగా అంటే దాన్ని సెలెక్ట్ చేయాలి కదా, సెలెక్టర్ని యూజ్ చేయాలి. సో ఈ విధంగా తీసుకొని హ్యాష్ btn డాట్ విడ్త్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేస్తాం. సింపుల్. ఓకే, విడ్త్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేస్తామండి. సో ఇప్పుడు మనకు ఇది క్లిక్ చేసినప్పుడు ఏం చేయాలి అని అంటే దీని యొక్క విడ్త్ ఏదైతే ఉందో అంటే ఇది బటన్ విడ్త్ వస్తుందండి. ఓకే, బటన్ విడ్త్ని కూడా కనుక్కుందాం మనం, తప్పేం కాదు కదా. సో ఇక్కడ నేను ఏం రాస్తానంటే చూడండి, విడ్త్ అని రాస్తున్నాను. సో బటన్ యొక్క విడ్త్ ఇది గమనించాలి. నేను యాక్చువల్లీ దాని యొక్క విడ్త్ తీసుకోపోయి ఇది తీసుకున్నాను. సో ప్లస్ ఇచ్చేసి మనం కన్కాటినేట్ చేస్తాం. ఏంటి అని అంటే ఈ యొక్క విడ్త్ అనేటువంటి వేరియబుల్ని. సో ఇక్కడ మనం బటన్ యొక్క విడ్త్ని కనుక్కుంటున్నామండి, ఇది గమనించాలి మీరు. ఐడి దేన్ని సెలెక్ట్ చేశాను, నేను బటన్ది సెలెక్ట్ చేశాను కాబట్టి బటన్ యొక్క విడ్త్ వస్తుంది. సో మనం చూద్దాం. సో ఎక్కడ వస్తుంది అది అంటే అలర్ట్లో వస్తుంది. ఓకే, సో క్లిక్ మీ అని అంటే ఇక్కడ చూడండి, వీటిని మీరు ఇగ్నోర్ చేయండి జస్ట్. ఓకే, సో బటన్ యొక్క విడ్త్ వచ్చేసి 51.1 పిక్సెల్స్ వచ్చింది. ఓకే, సో అది బటన్ యొక్క విడ్త్. అండ్ ఇప్పుడు మనం ఈ యొక్క డివ్ యొక్క విడ్త్ మీరు చూసినట్లయితే 450 పిక్సెల్స్ ఉంది. సో ఆ 450 అనేది మనకు రావాలి. సో డివ్ని మనం సెలెక్ట్ చేద్దాం. దాని యొక్క ఐడి వచ్చేసి ఏంటండి, స్మాల్ డివ్ కదా. సో ఇక్కడ చూడండి, అది కూడా ఐడియే కాబట్టి నేను హ్యాష్ని యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, క్లిక్ మీ అంటే 450 అని వచ్చేసింది, చూసారా. సో దీని యొక్క విడ్త్ అనేది ఇక్కడ మనం కనుక్కోగలిగాం కదా. సో ఆ తర్వాత నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే మరింత రాసుకుంటాను. అంటే ఈసారి హైట్ని కనుక్కోవాలనుకుంటున్నాను. సింపుల్, సేమ్ ఉంటుంది కాబట్టి నేను తీసుకుంటాను. హైట్ ఈజ్ ఈక్వల్ టు అండ్ దాన్నే సెలెక్ట్ చేయాలి కదా మనం. సో డాలర్ అండ్ ఇక్కడ హ్యాష్ స్మాల్ డివ్ ఓకే డాట్
హైట్ అనేటువంటి మెథడ్ని మీరు ఇక్కడ యూజ్ చేయవచ్చు. సింపుల్ అండి, చాలా సింపుల్ కదా. సో హైట్ అనేటువంటి మెథడ్ని మీరు యూజ్ చేయవచ్చు. సో ఇక్కడ మనకు హైట్ అనేటువంటిది కూడా మనం ఇక్కడ దీంట్లో చూపించాలి అని అనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్ బ్రేక్ తీసుకొని ఓకే, సో హైట్ అని ఇచ్చేసి ప్లస్ ఏమిద్దామండి, హైట్ అనేటువంటి వేరియబుల్ని ఇచ్చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ చూడండి, క్లిక్ మీ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ విడ్త్ వచ్చేసి 450 అండ్ బ్రేక్ అంటే ఇది ఇక్కడ తీసుకోవట్లేదండి. ఓకే, సో మేబీ సారీ, సో మేబీ \n అనేది తీసుకుంటుండొచ్చు. లెట్స్ ట్రై దట్ ఆల్సో. ఓకే, \n అనేటువంటిది తీసుకుంటుందండి లైన్ బ్రేకింగ్ కోసం. సరే, ఇది వేరే మెథడ్ అయినప్పటికీ ఇప్పుడు మనకు ప్రస్తుతానికి అది అక్కర్లేదు. సో ఇక్కడ చూడండి, నేను విడ్త్ 450 హైట్ 150 అనేటువంటిది తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇన్నర్ విడ్త్ ఇన్నర్ హైట్ అనేటువంటిది కనుక్కుంటాను. వార్ సో ఐ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ కదండి. సో దీన్ని కాపీ పేస్ట్ డాట్ ఇన్నర్ విడ్త్ ఐ విడ్త్ కదా. సో ఇన్నర్ విడ్త్ అండ్ ఇక్కడ W అనేది క్యాపిటలైజ్ అయింది చూడండి, దీన్ని క్యాపిటల్ లెటర్ని యూజ్ చేసాం. ఓకే, సో ఇప్పుడు మనకు ఈ యొక్క ఐ విడ్త్ అనేటువంటిది ప్రింట్ చేయాలి. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకు స్పేస్ అనేది సరిపోవట్లేదు. ఓకే, సో అలాంటప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని ఒక వేరియబుల్లోకి తీసుకుంటాను. సో వార్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ యొక్క విడ్త్ అనేటువంటిది తీసుకుంటాను. ఓకే, సో విడ్త్ అనేటువంటిది తీసుకొని దీనికి ఈ యొక్క లైన్ బ్రేక్ని అసైన్ చేస్తాను. ఓకే, సో దీన్ని నేను ఎలిమెంట్లో యూజ్ చేయబోతున్నాను, వరి అవ్వక్కర్లేదు. సో ఆ తర్వాత టెక్స్ట్ ఈసారి మళ్ళీ వార్ అనేటువంటి కీ వాడాల్సిన అవసరం లేదు కాబట్టి సో దీనికి కన్కాటినేట్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అని అంటున్నాను. ఓకే, మీకు జావా స్క్రిప్ట్లో ఇది నేర్చుకున్నారు కాబట్టి నేను మళ్ళీ దీన్ని చెప్పట్లేదండి, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. ఓకే, అండ్ ఇక్కడ మనం కన్కాటినేట్ చేయాల్సింది ఇంకొకటి ఉంది. ఇక్కడ వచ్చేసి మనం ఏమని రాసుకుంటామండి, విడ్త్ అని రాసుకుంటాం. అంటే విడ్త్ అని రాసి ఆ విడ్త్ ఎంత అనేది ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ మనం మళ్ళీ అదే విధంగా ఇక్కడ ఏం చేస్తున్నామనంటే హైట్ అని రాస్తున్నాం. హైట్ అని రాసి స్పేస్ ఇచ్చేసి అండ్ ఇక్కడ కోలన్ తీసుకుంటాం. సో ప్లస్ హైట్ అనేటువంటి వేరియబుల్ని ఇక్కడ మనం తీసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ తీసుకుంటాం. సో ఆ తర్వాత ప్లస్ ఇచ్చేసి మళ్ళీ ఒక లైన్ బ్రేక్ అనేది ఆబ్వియస్గా యూజ్ చేస్తాం. సో బ్రేక్ అది. ఓకే, సో అండ్ అదే విధంగా మళ్ళీ ఏం చేస్తున్నామంటే టెక్స్ట్ ప్లస్ ఈక్వల్ టు. ఓకే, సో ఇదంతా ఒకటే టెక్స్ట్ లాగా తీసుకుంటుంది, కానీ మనకు లైన్ బ్రేక్స్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా అది మారిపోతుంటుంది కదా. సో ఐ విడ్త్ ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో సో అది మనం ఇక్కడ పర్ఫెక్ట్ రాయాలి. సో ఇన్నర్ విడ్త్ అంటే ఎందుకంటే ఇది యూజర్కి కనిపించేటువంటిది, పేజ్లో డిస్ప్లే అయ్యేటువంటిది కదా. సో ఇది వేరియబుల్ వచ్చేసి ఐ విడ్త్, ఆ తర్వాత ప్లస్ అండ్ ఆ తర్వాత మళ్ళీ లైన్ బ్రేక్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ప్రింట్ చేస్తాం, ఎక్కడ ప్రింట్ చేస్తాం అంటే ఈ యొక్క స్మాల్ డివ్ అనేటువంటిది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కదా, సో దాన్నే తీసుకుంటాం. ఓకే, సో కాపీ అండ్ అదే డివ్లో మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో ఏ విధంగా ప్రింట్ చేయొచ్చు అంటే కంటెంట్ని ఏ విధంగా యాడ్ చేస్తాం మనం, ఇన్నర్
సారీ ఇన్నర్ HTML అవసరం లేదు, మనం ఇక్కడ జస్ట్ HTML అనేటువంటి మెథడ్ని యూజ్ చేయొచ్చు కదా, మనం లాస్ట్ టైం నేర్చుకోవడం జరిగింది దీన్ని. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ యొక్క టెక్స్ట్ అనేటువంటిది దీంట్లో ఇచ్చేస్తాను, అప్పుడు మనకు ఇది మొత్తం కూడా దీంట్లోకి వచ్చేస్తుంది కదా. సో అప్పుడు ఏ విధంగా మనకు కనిపిస్తుందో చూడండి. ఓకే, సో రిఫ్రెష్. సో క్లిక్ మీ పై క్లిక్ చేస్తే విడ్త్ 450, హైట్ 150 అండ్ ఇన్నర్ విడ్త్ 480. ఎట్లా 480 వచ్చింది ఇన్నర్ విడ్త్ అని అంటే 450 అనేటువంటిది ఆల్రెడీ మన యొక్క విడ్త్, మరి 80 రావాలి అని అంటే ఏం జరిగింది అని అంటే ఇక్కడ చూడండి ఎంత వచ్చిందండి, 480 వచ్చింది. సో ఇన్నర్ విడ్త్ 480 ఈ విధంగా జరిగింది అని అంటే ఈ యొక్క ప్యాడింగ్ కలుపుకుంటే ఎంత అవుతుందండి, ప్యాడింగ్ అనేది కలుపుకుంటే ఈ యొక్క 465 అవుతుంది, రైట్. సో 465 అనేది ఈ యొక్క ప్యాడింగ్ వల్ల వస్తుంది, అంటే ప్యాడింగ్ ప్లస్ ఈ యొక్క బార్డర్ని కలుపుకొని ఇన్నర్ విడ్త్ అనేది ఏర్పడుతుంది. సో ఆ విధంగా మనకు 480 అనేది వచ్చింది. ఓకే, ఆ విధంగా మనకు మేబీ ఐ థింక్ 70 రైట్. ఓకే, సో 450 ప్లస్ ప్యాడింగ్ వచ్చేసి ప్యాడింగ్ వల్ల మనకేమవుతుందంటే ఇటువైపు స్పేస్ వస్తుంది కదా. సో మనకు విడ్త్ పెరగాలంటే ఏమవుతుంది, ఇటువైపు అండ్ ఇటువైపు కరుగుతుంది. సో ఈ యొక్క బార్డర్తో సంబంధం ఉండదు యాక్చువల్గా ఇన్నర్ విడ్త్కి. సో ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి, మనం ఈ యొక్క ప్యాడింగ్ మాత్రమే దీనిపైన ప్రభావితం చూపిస్తుంది. ఏం జరుగుతుందంటే ప్యాడింగ్ అనేది ఇటువైపు 15 పిక్సెల్స్ ఇటువైపు 15 పిక్సెల్స్ యాడ్ అయింది. ఓకే, హైట్తో సంబంధం లేదు మనకు. ఇక్కడ ఇటువైపు 15 ప్లస్ 15 30 ప్లస్ 450 480 అనేటువంటిది వచ్చింది. ఇన్నర్ విడ్త్ అనేది ఈ విధంగా కొలుస్తారనమాట. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ CSSకి సంబంధం లేదు మనం. ఓకే, సో ఇన్నర్ విడ్త్ అనేది మనం కనుక్కోవడం జరిగింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇన్నర్ హైట్ని కనుక్కుందాం. సేమ్ మళ్ళీ ఈ యొక్క ప్యాడింగ్ అనేది ఈ యొక్క హైట్కి యాడ్ అవుతుంది, అంటే 15 ప్లస్ 15 30 ప్లస్ 150 ఐ థింక్ 180 హైట్ అవుతుంది ఇన్నర్ హైట్, రైట్. సో వార్ ఐ హైట్ ఈజ్ ఈక్వల్ టు $, సేమ్ కాబట్టి నేను ఇది కాపీ చేసి పేస్ట్ చేస్తాను. ఓకే, సో డాట్ ఇన్నర్ హైట్ అనేటువంటి మెథడ్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ మెథడ్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అని అంటే ఇక్కడ ఏ విధంగా యాడ్ చేసుకోవచ్చు అండి, మళ్ళీ కన్కాటినేషన్ పెంచుకోవాలి. సో ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమని రాయాలి, ఇన్నర్ హైట్ అనేటువంటిది రాసుకుంటాం. సో కోలన్ ఇచ్చేసి ఇక్కడ కన్కాటినేట్ చేస్తాం, దీన్ని ఐ హైట్ అనేటువంటిది కన్కాటినేట్ చేస్తాం. అండ్ ఇక్కడ లైన్ బ్రేక్ అనేది ఆబ్వియస్లీ యాడ్ చేస్తే నెక్స్ట్ మనం ఏదైతే టెక్స్ట్ని యాడ్ చేస్తామో దానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇన్నర్ హైట్ అనేది కూడా వచ్చింది. సో క్లిక్ మీ పైన క్లిక్ చేస్తే ఇన్నర్ విడ్త్ వచ్చింది అండ్ ఇన్నర్ హైట్ వచ్చింది. ఓకే, సో ఈ యొక్క బార్డర్ లోపల ఉండేటువంటి విడ్త్ అండ్ హైట్ అనేటువంటిది మనం కనుక్కున్నాం. ఓకే, ఒక డివ్ లేదా ఒక ఎలిమెంట్ యొక్క బార్డర్కి ఇవతల అంటే లోపల వైపు ఉండేటువంటిది ఇన్నర్ విడ్త్ అండ్ ఇన్నర్ హైట్. ఒకవేళ ప్యాడింగ్ అనేది లోపలి అంశం కాబట్టి, బార్డర్ నుంచి లోపలి అంశం కాబట్టి ప్యాడింగ్ అనేది వీటికి యాడ్ అవుతుంది. ఓకే, మరి అవుటర్ విడ్త్ అవుటర్ హైట్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుందో ఒకసారి తెలుసుకుందాం. సో వార్ ఓ విడ్త్ మీన్స్ outer width, just O width is equal to సేమ్ మనం సేమ్ ఎలిమెంట్ ని తీసుకుంటున్నాం కాబట్టి కాపీ పేస్ట్ డాట్. సో ఇక్కడ outer width
అనేటువంటి మెథడ్ని యూజ్ చేస్తాం. ఓకే, అవుటర్ మెథడ్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేస్తాం, అవుటర్ విడ్త్ అనేటువంటి మెథడ్. ఓకే, సో ఇప్పుడు కన్కాటినేషన్ మళ్ళీ ఈ విధంగా వస్తుంటుంది. సో ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తామండి, అవుటర్ విడ్త్ అనేటువంటిది రాసుకుంటాం. అండ్ ప్లస్ ఓకే, అవుటర్ విడ్త్ అనేటువంటిది రాసుకుంటాం. అండ్ ప్లస్ ఇచ్చేసి మనం ఇక్కడ ఏమని రాస్తామంట, ఏమని తీసుకుంటామండి, ఓ విడ్త్ అనేటువంటిది తీసుకుంటాం. ఓకే, సో ప్లస్ ఇక్కడ ఆబ్వియస్లీ లైన్ బ్రేక్ అనేటువంటిది రాసుకుంటాం. ఓకే, సో ఇక్కడ చూడండి, సో అవుటర్ విడ్త్ వచ్చేసి 484 వచ్చింది. ఓకే, అసలు విడ్త్ వచ్చేసి మనకు 450 ఉంది. మరి ఈ 34 రిమైనింగ్ 34 ఏదైతే ఉందో అది ఏ విధంగా యాడ్ అయింది అనేటువంటిది మనం చూసుకోవాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనం సిఎస్ఎస్కి వస్తే కనుక ఇక్కడ అవుటర్ విడ్త్ అనేది ఏ విధంగా తీసుకుంటుందంటే ఒరిజినల్ విడ్త్ ప్లస్ 484 వచ్చింది కదా. సో ఒరిజినల్ విడ్త్ ప్లస్ మార్జిన్ లేదా బార్డర్, మార్జిన్ కంటే ముందు బార్డర్. సో బార్డర్ 2 సైడ్స్ వస్తుంది కదా, విడ్త్ అన్నప్పుడు ఇటువైపు ఇటువైపు ఇది కొలుస్తుంది. సో 2 + 2 = 4. సో 454 అయింది ఇక్కడికి. ఓకే, సో 454 తర్వాత మనకు ఏం యాడ్ అయింది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్జిన్ యాడ్ అయింది అనుకోండి. ఈ యొక్క మార్జిన్ అనేటువంటిది యాడ్ చేసుకుంటే మనకు 5 + 5 10 అవుతుంది. ఓకే, సో 454 + 10 అంటే 464 అవుతుంది. ఓకే, 464 అవుతుంది. కానీ ఈ మార్జిన్ అనేటువంటిది క్యాలిక్యులేట్ అయిందా లేదా ప్యాడింగ్ అనేటువంటిది క్యాలిక్యులేట్ అయిందా అని చూసుకుంటే కనుక మనకు ప్యాడింగ్ మాత్రమే క్యాలిక్యులేట్ అయినట్టు తెలుస్తుంది. సో మార్జిన్కి సంబంధం లేదు. మీరు మార్జిన్ ఇది ఒకవేళ మీరు తీసేసినా కూడా దానివల్ల మనకు ఎలాంటి చేంజెస్ రావట్లేదు. ఒకసారి చూద్దామా. సో ఇక్కడ చూడండి, మీరు మార్జిన్ అనేటువంటిది తీసేయడం జరిగింది. సో అయినప్పటికీ కూడా ఇది 484 మాత్రమే చూపిస్తుంది. అంటే మనకు మార్జిన్ని ఇక్కడ అది క్యాలిక్యులేట్ చేయడం లేదు. జస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేస్తుంది అని అంటే ఈ యొక్క ఏమంటామండి, ఈ యొక్క ప్యాడింగ్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇక్కడ అవుటర్ విడ్త్ ఏ విధంగా క్యాలిక్యులేషన్ జరుగుతుంది అంటే ప్యాడింగ్ ఇరువైపులా కదా. సో ఇరువైపులా ప్యాడింగ్ ప్లస్ అంటే లెఫ్ట్ సైడ్ ప్యాడింగ్ అండ్ రైట్ సైడ్ ప్యాడింగ్, ప్యాడింగ్ లెఫ్ట్ అండ్ ప్యాడింగ్ రైట్ ప్లస్ లెఫ్ట్ బార్డర్ ప్లస్ బార్డర్ సైజ్ ప్లస్ రైట్ బార్డర్ సైజ్. ఓకే, సో ఇవన్నీ కలుపుకొని ఈ యొక్క క్యాలిక్యులేషన్ అనేది జరిగింది. ఓకే, సో అవుటర్ విడ్త్ అండ్ ఆ తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు అవుటర్ హైట్ ఒకటి కనుక్కుంటే మనకు ఇది అయిపోతుంది ఆల్మోస్ట్. సో నేను దీన్ని కాపీ పేస్ట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ ఓ హైట్ అనేటువంటిది రాసుకుంటాను. సో ఓ హైట్, ఓకే, అవుటర్ హైట్ జస్ట్. సో అవుటర్ హైట్ అనేటువంటిది మెథడ్ని యూజ్ చేస్తాం మనం. సో అవుటర్ హైట్ స్మాల్ డివిదే కనుక్కుంటాం కాబట్టి ఎలాంటి చేంజెస్ ఉండవు. అండ్ కాపీ అండ్ పేస్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను హైట్ అని రాస్తాను. ఓకే, అండ్ ఇక్కడ సేమ్ హైట్, ఓ హైట్. ఓకే, సో అవుటర్ హైట్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే సేమ్ ఇక్కడ ప్యాడింగ్తో పాటుగా దీనికి బార్డర్ సైజ్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ అవ్వడం జరిగింది. సార్ మరి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సిఎస్ఎస్లో కనిపిస్తున్నవే కదా, మనం ఇచ్చినవే కదా, వీటిని కనుక్కోవడం వల్ల ఉపయోగం ఏంటి అని కదా మీ డౌట్. ఒకవేళ సరే ఇది ఉపయోగం ఏంటి అనేటువంటిది మీకు చాలా అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్లోకి మీరు వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది. కానీ నేను జస్ట్ ఒక సింపుల్ మెథడ్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఈ యొక్క ఇమేజ్ ఉంది.
ఈ ఇమేజ్ యొక్క విడ్త్ అండ్ హైట్ అయితే మీకు తెలియదు కదా, ఇప్పుడు మీరు దీన్ని కనుక్కోవడానికి అది ఉపయోగించవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఏ విధంగా తీసుకుంటాం అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు గమనించాలి, ఈ యొక్క ఫంక్షన్ని నేను ఏం చేస్తానంటే ఈ విధంగా కాకుండా ఒక జావాస్క్రిప్ట్ ఫంక్షన్ లాగా తీసుకుంటాను నేను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక జావాస్క్రిప్ట్ ఫంక్షన్ లాగా నేను తీసుకుంటున్నాను అనుకుందాం. సో ఫంక్షన్, దీన్ని ఏమని అందామండి, డైమెన్షన్స్ మెథడ్స్ కాబట్టి ఓకే సరే అండి, ప్రింట్ డైమెన్షన్స్ అందాం, ప్రింట్ డి అంటాను అంతే సింపుల్గా. ఓకేనండి, సో ప్రింట్ డి అని దీని లోపల నేను ఒక వేరియబుల్ని తీసుకుంటున్నాను, ఆర్గ్యుమెంట్ని తీసుకుంటున్నాను. ఆ ఆర్గ్యుమెంట్ నేమ్ వచ్చేసి నేను ఏం తీసుకుంటున్నానంటే ఈ యొక్క ఏమందామంటే సరే ఎలిమెంట్ ఐడి అని తీసుకుందామండి, ఐడి ఆర్ ఎలిమెంట్ అని తీసుకుంటాను, జస్ట్ ఎలిమెంట్. ఓకే, సో ఎలిమెంట్ అని తీసుకున్నానండి, ఇది నా యొక్క ఫంక్షన్. అండ్ ఈ ఫంక్షన్ని నేను దీని లోపల ఉంచేసుకుంటున్నాను. అంటే ఈ యొక్క ఫంక్షన్ లోపల మనం ఈ కోడ్ మొత్తాన్ని రాసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ ఫంక్షన్ని మనం ఎప్పుడైతే ట్రిగర్ చేస్తామో అప్పుడు మనకి ఇది వర్కౌట్ అవుతుంది కదా. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ యొక్క స్మాల్ డివ్ అంటే మనం ఎక్కడైతే ఎలిమెంట్ని సెలెక్ట్ చేసామో అక్కడ మొత్తం ఈ యొక్క ఎలిమెంట్ అనేటువంటిది రీప్లేస్ చేసేస్తున్నాను. అంటే మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్లో ఏదైతే తీసుకున్నామో అది ఇక్కడ వస్తుంది, సబ్స్టిట్యూట్ అవుతుంది కదండి. సారీ, సో దీనివల్ల మనకు ఒక ఉపయోగం ఉందండి, చెప్తాను. సారీ అండి. సో ఇక్కడ నేను ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు మనకు చాలా ఎర్రర్స్ ఉన్నవి దీంట్లో, ఇప్పుడు ఎలాంటి ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. ఓకే, ఎందుకంటే మనం దీన్ని కాల్ చేయలేదు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ యొక్క ఫంక్షన్ని, ఇది అంతా అక్కర్లేదండి ఒక రకంగా మనకు. ఓకే, సో జావాస్క్రిప్ట్ ఫంక్షన్లో మనం దీన్ని తీసుకున్నప్పుడు మనకు అదంతా అవసరం ఉండదు కదా. సో ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైతే ఈ ఫంక్షన్ని కాల్ చేస్తామో అప్పుడు ఇదంతా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో ఇక్కడ మనం చూడొచ్చు మన యొక్క బటన్ ఎక్కడుందండి, స్టార్టింగ్లో ఉంది. సో ఇక్కడ ఉంది బటన్. సో ఈ బటన్ ద్వారా మనం దాన్ని కాల్ చేయాలంటే ఆన్ క్లిక్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేయాలి కదా. ఆన్ క్లిక్ అనేటువంటి అట్రిబ్యూట్ని రాసుకొని ఆ తర్వాత ఈ యొక్క ఫంక్షన్ని తీసుకుంటాం మనం. సో ప్రింట్ డి అంటే ప్రింట్ డైమెన్షన్స్ లైక్ దట్. ఓకే, సో ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ని మనం పాస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఇక్కడ మనం ఇందాక ఏదైతే తీసుకున్నామో అది రాసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐడితో దీన్ని సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ హ్యాష్ స్మాల్ డివ్ అని తీసుకోవాలి. ఓకే, హ్యాష్ స్మాల్ డివ్ అని తీసుకోవాలి, రైట్. సో ఇప్పుడు నేను టేక్ మీ అన్నప్పుడు ఇక్కడ నాకు ఇదంతా కూడా ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని తీసుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు నాకు ఏమవుతుందంటే నేను జస్ట్ పి అనేటువంటిది తీసుకుంటాను, అంటే పి ఎలిమెంట్. కానీ ఏమవుతుందంటే దాంట్లో ఉన్న కంటెంట్ అనేది చేంజ్ అవుతుంది, అది జాగ్రత్తగా గమనించాలి. ఓకే, సో ఇప్పుడు నేను క్లిక్ మీ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్ రైట్, ఇక్కడ సారీ రైట్, ఇప్పుడు మనం దాన్ని ఎక్కడ చేసామండి, రైట్, రాయడం మాత్రం ఇక్కడే రాస్తున్నాం. ఓకే, సో ఓకే, ప్రింట్అవుట్ అనేది ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదండి. సో ఇక్కడ చూడండి, దీని యొక్క విడ్త్ వచ్చేసి 1247 పిక్సెల్స్, అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ స్క్రీన్ని కవర్ చేస్తుంది. అండ్ 36 పిక్సెల్స్ హైట్, అండ్ ఇన్నర్ విడ్త్ కూడా సేమ్ విడ్తే వస్తుంది, ఇన్నర్ హైట్ కూడా సేమ్ హైట్ వస్తుంది. ఎందుకంటే దీనికి ఎలాంటి ప్యాడింగ్ కానీ మనం బార్డర్ని కానీ ఇవ్వలేదు కాబట్టి కదా. సో ఒకవేళ మనం ప్యాడింగ్ అనేది ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడింగ్ అనేది ఇచ్చామనుకుందాం మనం. సో ప్యాడింగ్ పి ఎలిమెంట్కి ప్యాడింగ్ వచ్చేసి నేను ఒక 15 పిక్సెల్స్ని యాడ్ చేశాను అనుకుందాం మనం. ఓకే,
సో ఇప్పుడు అది ఏ విధంగా ఉంటుంది అని అంటే క్లిక్ మీ అంటే ఇది సేమ్ వస్తుంది. సో రీఫ్రెష్ చేసిన తర్వాత ఇప్పుడు క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ యొక్క హైట్ అండ్ విడ్త్ అనేది దీని నుంచి మారడం జరుగుతుంది. సో విడ్త్ వేరుంది, ఇన్నర్ విడ్త్ వేరుంది అండ్ అవుటర్ విడ్త్ వేరుంది. సో ఈ రెండు కూడా ఒకే రకంగా ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే బార్డర్ని తీసుకుంటామో బార్డర్ తీసుకున్నప్పుడు అవుటర్ విడ్త్కి బార్డర్ కూడా ప్లస్ అవుతుంది. కానీ ఈ యొక్క ఇన్నర్ విడ్త్ మాత్రం బార్డర్ని కేర్ చేయదు. ఓకే, బార్డర్ని దాంట్లోపల కలుపుకోదు కదా. సో ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్లో దేన్ని పంపిస్తే దాని యొక్క డైమెన్షన్స్ అనేవి మనకు తెలియడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఐఎంజీ అంటే ఇమేజ్ యొక్క డైమెన్షన్స్ని కనుక్కోవడానికి పంపిస్తే కనుక మనకు చాలా హెల్ప్ అవుతుంది కదా. సో క్లిక్ మీ అంటే ఇక్కడ చూడండి, ఇమేజ్ యొక్క విడ్త్ వచ్చేసి 600, హైట్ వచ్చేసి 337 అండ్ ఇన్నర్ విడ్త్ వచ్చేసి 600 అండ్ సేమ్ వచ్చేసినవి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి స్మాల్ డివ్ యొక్క ఐడిని ఈ యొక్క ఇమేజ్కి ఇచ్చేసాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో దీన్ని కావాలనుకుంటే మనం క్లాస్ లాగా మార్చేసుకోవచ్చు అండి. క్లాస్ ఓకే అక్కర్లేదండి, నేను స్మాల్ డివ్ 2 అని దీని యొక్క ఐడిని తీసుకుంటున్నాను, లేదా రైట్ స్మాల్ డివ్ 2 అనేటువంటిది తీసుకుంటున్నాను. నేను సిఎస్ఎస్లో ఏం చేస్తానంటే కాపీ స్పేస్ ఇచ్చేసి ఈ విధంగా అంటే రెండింటికి సేమ్ సెట్టింగ్స్ అప్లై అయ్యేలాగా చూస్తాను. అండ్ విడ్త్ అండ్ హైట్ అనేటువంటిది దీని నుంచి సారీ అండి, సిఎస్ఎస్లో నేనేం చేస్తానంటే దీన్ని కాపీ చేసేసుకుంటాను. సో కాపీ పేస్ట్ చేసిన తర్వాత స్మాల్ డివ్ 2 లోపల అంటే ఏదైతే మనం ఇమేజ్కి స్మాల్ డివ్ 2 అని ఇచ్చామో దానికి కేవలం మార్జిన్, ప్యాడింగ్ ఇలాంటివి మాత్రం సేమ్ యాడ్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు, సో మార్జిన్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, ప్యాడింగ్ ఉంది అండ్ ఎవ్రీథింగ్ మన యొక్క డివ్ లాగా ఉంది. కానీ ఈ యొక్క సైజెస్ మాత్రం డిఫరెంట్గా ఉన్నవి, అంటే విడ్త్ అండ్ హైట్ డిఫరెంట్గా ఉంది. సో క్లిక్ మీ పైన క్లిక్ చేసినప్పుడు ఈ యొక్క ఇమేజ్ విడ్త్, హైట్ అండ్ ఇన్నర్ విడ్త్, ఇన్నర్ హైట్, అవుటర్ విడ్త్, అవుటర్ హైట్ అనేటువంటిది చూపిస్తుంది. ఓకే, అది దేని యొక్క ఇన్నర్ విడ్త్ అండి, దేని యొక్క అవుటర్ విడ్త్ అండ్ దేని యొక్క డైమెన్షన్స్ అండి, ఈ యొక్క ఇమేజ్ యొక్క డైమెన్షన్స్. అంటే మనం ఇక్కడ ఈ యొక్క జావా స్క్రిప్ట్ ఫంక్షన్ని తీసుకున్నప్పుడు మనకు ఈ విధంగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఆ విధంగా చేయడం జరిగింది. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ట్యూటోరియల్ చాలా నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో అది నిజమైతే దయచేసి ఈ వీడియో ట్యూటోరియల్ని లైక్ చేయండి అండ్ అదేవిధంగా చాలా యూస్ఫుల్ ట్యూటోరియల్ కాబట్టి మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.